ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది న్యాయస్థానం. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది హైకోర్టు. కేటీఆర్ తరపున ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. కేటీఆర్పై నమోదైన సెక్షన్స్ ఆయనకు వర్తించవని కోర్టుకు తెలిపారు లాయర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం బదిలీ అయిన 55 కోట్ల డబ్బు ఎఫ్ఈఓకు చేరిందన్నారు. అందులో ఎక్కడా అవినీతి జరగలేదన్నారు. ఎన్నికల కోడ్కు ముందే ఫార్ములా ఈ కార్ రేస్ అగ్రిమెంట్ జరిగిందని, కనుక ఎన్నికల కోడ్ కూడా వర్తించదని వాదించారు. పాలసీ నిర్ణయాలకు మాత్రమే ఎన్నికల కోడ్ వర్తిస్తుందని కోర్టుకు తెలియజేశారు లాయర్. ఈ కేసులో కేటీఆర్ను ఏవన్గా చేర్చినప్పుడు ఎఫ్ఈఓను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని క్వశ్చన్ చేశారు. ఎఫ్ఈఓతో అగ్రిమెంట్ చేసుకున్నారు, కానీ దాని ద్వారా ఎలా లాభాలొస్తాయో చెప్పలేదని వాదించారు ఏజీ సుదర్శన్ రెడ్డి. 3 దఫాలుగా నగదు బదిలీ చేశారని, 55 కోట్లు ఎలాంటి అనుమతులు లేకుండా ఎఫ్ఈఓకి బదిలీ చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఏసీబీ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది, ఈ కేసులో ఎంతమంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారని ప్రశ్నించింది హైకోర్టు. ఇప్పటివరకు ఫిర్యాదుదారుడు దానకిషోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని తెలిపారు ప్రభుత్వ తరపు లాయర్. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఎలాంటి ఆధారాలు సేకరించారని హైకోర్టు అడగ్గా, కేసు విచారణ కొనసాగుతోందని, విచారణ దశలో అన్ని ఆధారాలు బయటపడతాయని చెప్పారు ప్రభుత్వ న్యాయవాది. ఈ ఫార్ములా కేసులో ఎలాంటి విధివిధానాలు ఫాలో కాలేదో చెప్పాలని న్యాయస్థానం కోరగా, ఆర్థిక శాఖ, కేబినెట్ అనుమతులు లేకుండానే ఎఫ్ఈఓ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని, ఇలా నగదు బదిలీ చేయటం వల్ల హెచ్ఎండిఏకు 8 కోట్లు అదనపు భారం పడిందని కోర్టుకు వివరించారు అడ్వకేట్ జనరల్.